తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్లో అనేక అంశాలపైన ఈరోజు 27 అంశాలపైన సెషన్ జరుగుతున్నాయి. ఇటు TGIICC ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో. అయితే భారత్ ఫ్యూచర్ సిటీ కోసం ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయడం, ఆ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరుగుతుండడం, ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ ప్రారంభించారు. అసలు గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంది? మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పెట్టుబడులు వచ్చాయంటారు, మరిన్ని పెట్టుబడులు దీని ద్వారా వస్తాయా? గ్లోబల్ సమ్మిట్ అనేది ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రావడానికే, పారిశ్రామికవేత్తలకి ఇక్కడున్న వాతావరణం చూసేసి ఫ్యూచర్లో ఇంకా ఎట్లా ఉండబోతుంది అనేది ఇక్కడ ఉన్న సమాచారం. మరి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం సీఎం గారు ఏమనుకుంటారంటే నంబర్ 1 చేయాలని ఎట్లా అనుకుంటున్నారో, విజన్ 2047 వరకు మన తెలంగాణ ఏ రూపురేఖలు దిద్దుతాయి అనేది ఈ సమ్మిట్లో చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పుడు అయ్యే దాన్ని బట్టి చూస్తే ఎవరికి అర్థం కాదు. ఇది కష్టంతో కూడుకున్న పని. దీని కష్టాన్ని ఫలితం 2047లో వచ్చే తరానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రీ రంగానికి అంటే ఇటు స్థలాల కేటాయింపు కానీ పరిశ్రమలకు ప్రోత్సహించడం కానీ జరుగుతుంది. మరి ఇది ఆర్థికంగా ఆలోచన చేసే మరి ఈ సమావేశం పెట్టడం జరిగింది. వచ్చే పారిశ్రామికవేత్తల నుంచి వచ్చే రాబడినే రాష్ట్ర అభివృద్ధికి పెట్టాలి. అభివృద్ధి చెందితేనే మరి మనకున్న సమస్యలు నెరవేరుతాయనే ఉద్దేశంతోనే ఈ సమ్మిట్ పెట్టడం జరిగింది. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు వచ్చాయి? ఇప్పుడు 1,00,000 కోట్లు వస్తాయని చెప్తున్నారు సీఎం గారు. నిజంగా 1,00,000 కోట్లు వచ్చే అవకాశం? ఇప్పటివరకే ల్యాండ్ మరి 35,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది ఫ్యూచర్ సిటీ కోసము. ఆల్రెడీ వర్కౌట్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనమున్న స్థలం కూడా అమెజాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది 70 ఎకరాల్లో ఉన్న ల్యాండ్. ఇట్లాంటి మరి చాలా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కాబట్టి సీఎం గారి అనుకున్న విధంగానే తప్పకుండా పెట్టుబడి రావడం ఖాయం. TGIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నారు. ఈ దిశగా ప్రయత్నం జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ అభివృద్ధి చెందడం ఖాయం. ఇది కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ తెలంగాణ అభివృద్ధికి ఇది బాటలు వేస్తుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో తిరుపతిచారి, 10 TV, ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్.